ఖతర్నా కామెడీ షో. మేడలోని చిలకమ్మ మిద్దెలోని బుల్లెమ్మ నిన్ను పేదను వలచావెందుగే నీ చేరువలో నీ చేతులలో పులకించేటందుకే ఓ బంగారు రంగుల చిలక పలకవే ఓ అల్లరి చూపుల రాజా ఏమని నా మీద ప్రేమే ఉందని నా పైన అలకే లేదని వీళ్ళిద్దరు నాతో కలగన్నారా? ఇంతకీ రియాలిటీ ఏంటి? అనసూయ జిందగీ ఉత్త మాదాపూర్ అనసూయ. ఉట్టి గీతలే మన చేతిలో ఉంటాయి, రాతలు మన చేతిలో ఉండవు. చాలండి. ఈయన శోభన బాబు, నేను శ్రీదేవి. ఈయన వరుణ్ బాబు, నేను పూజ హెగ్దే. చాలే. అందం తగ్గిన శోభన బాబు, హైట్ తగ్గిన వరుణ్ బాబు, పూజకు పనికిరాని హెగ్దే. ఇంకా అది అబ్బో. సర్లే, ఈ అతిలోక సుందర్ గురించి ఏం చెప్పబెట్టి పైకి చూసి ఏం చెప్తున్నా? శ్రీదేవి గారికి సారీ చెప్తున్నా. నా శ్రీదేవి ఏమన్నా అన్నా ఉంటే ఎగిరితంత. దాన్ని ఇంకోసారి శ్రీదేవి అంటే ఎగిరెగిరి తంత. నా గురించి నీకు సరిగ్గా తెలీదు. నీ గురించి మాకు తెలియపోవటం ఏంటో. నీ ఫోన్ లో మొత్తం కాంటాక్ట్లు 63,77,99,000. అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు? మొత్తం ఆడాల సంఖ్య అదే. హలో, మా లవర్ సంగతి నీకు సరిగ్గా తెలీదు. పెద్ద పెద్దలతో పరిచయాలు ఉన్నాయి. మొన్నే షూటింగ్ లో మహేష్ బాబు గారు పడిపడుతుంటే చెయ్యిచ్చింది. అశోకుడు చెట్లు నాటప్పుడు నీళ్లు పోయడానికి చెంబు కూడా ఇచ్చింది. భగవంతుడా, ఎందుకయ్యా ఈ ప్రపంచం నా అలాంటిదని ఒకటే పీసుని చెక్కావు? భగవంతుడా, ఫీజు తో పాటు ఫేస్ కూడా చెక్కాల్సింది కదయ్యా. ఇప్పుడు చూడండి, సగం కట్టేసి వదిలేసిన సులభ కాంప్లెక్స్ లాగా ఉంది. ఇంత నాజుగ్గా పట్టుకుని ఎందుకు అలా అంటావు? 10 చీపురు పుల్లల మధ్యలో నిన్ను కూడా చుట్టేసి కట్టేస్తే చీపురు కట్ట అనుకుంటారు కానీ మధ్యలో నువ్వు ఉన్నావు ఎవడు అనుకోడు. అబ్బో, నీ ఇద్దరం దొరకడమే నీకు పెద్ద గొప్ప. పక్క పక్కనే ఉన్నావు. బా, కూలిపోయిన కుతుబ్ నేర పక్కన బాగా నలిగిపోయిన చార్మినార్ సిగరెట్ లాగా ఇద్దరు భలే ఉన్నారు. అవును బ్రదరు, నువ్వు చూస్తుంటే ఇప్పుడు నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు దాకా అనిపిస్తుందట్రా. ఇప్పుడు అర్థమైందా నీకు? అది అందితే పైకి వచ్చే టైపు, అది మనకు అందకుండా పైకి వెళ్ళే టైపు. ఇన్ని టైపులు ఉంటాయా? అయినా నీకు టైప్ తో పనే ఉందిలే, టైపింగ్ చేయటమే పని కదా. అయినా మమ్మల్ని పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళకి సెలబ్రిటీ హోదా ఉండాలి. సెలబ్రిటీ ఎందుకు? ఇప్పుడు సెలబ్రిటీకి జరగరాని ఏమైనా జరిగింది అనుకో, అంతకు ముందు వాళ్ళు చేసిన పనులన్నీ టీవీలో వేస్తారు కదా. అవునా? ఇప్పుడు మీ అమ్మాయికో ఏమైనా జరగకూడదు జరిగితే ముందు చేసి నేను వస్తాయి టీవీలో. ఆవిడ ఇద్దరు చేస్తారు చూసుకుంటూ కూర్చుంటారు కానీ. సుధీర్, ఇప్పుడు ఆవిడ గురించి ఎందుకు? అప్పుడే నా మీద ప్రేమ తగ్గిపోయిందా? అలా ఏం లేదు. నువ్వు లేకపోతే 6 నిమిషాలు కూడా నాకు గంటలో నడుస్తుంది తెలుసా? థ్యాంక్ యూ రా. వచ్చే బొగడా,
20 నిమిషాలంటే గంటే. సర్లే అండి, ఇప్పుడు దాకా ప్రేమించుకుంటే ఇచ్చేవాళ్ళు, ఇంక మేము ఇంటికి వెళ్తాం అబ్బా. అది కాదు మాతో పెళ్లి విషయం. మా పెళ్లి విషయం మాది పెద్ద ఫ్యామిలీ, వాళ్ళు ఒప్పుకుంటే మన పెళ్లి జరుగుద్ది. అంటే ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే? ఒప్పుకోపోతే నేను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో వెయిట్ చేస్తుంటా, నువ్వు కూడా వస్తే మన ఇద్దరం కలిసి లేచిపోదాం. నేను వచ్చేలోపు ట్రైన్ వస్తే నువ్వు ఆగవు కదా, నేనెవరితో వెళ్ళాలి? సుధీర్, మన పెద్దలు మన పెళ్లికి ఒప్పుకోవాలని నా నుదుటి మీద ముద్దు పెట్టు. నుదుటి మీద ఎందుకు? అంటే నువ్వు కరువును చూసి అది లిప్ లాక్ కూడా చేస్తారు, నువ్వు అది టైపు, అందుకే భయపడి అదే జాగ్రత్త తీసుకుంది. దేవుడా. సర్లే అబ్బా, మీకు లేట్ అవుతుంది, వెళ్తాం. ఇన్నాళ్ళ నుంచి ప్రేమించుకుంటున్నా, కనీసం మీ పేర్లు కూడా తెలియవు. నాది మకర రాశి. నాది కర్కట రేఖ. ఆవిడ పేరేంటో? ఆ భూమి మీద రేఖ, మా మధ్యలోకి రాగు నువ్వు. హలో, మాకు ఉన్నారు ఒకళ్ళు రష్మి అని. మీ జోడి ముకుందా దగ్గరే ఉంది, మా జోడి గద్దలకొండ గణేష్ దగ్గరికి వెళ్ళింది. అప్డేట్ కాదు, వీళ్ళేమో పెళ్లి అంటే పెద్ద ఏదో ఫ్యామిలీ ఒప్పుకోలేదు అది ఇది అంటున్నారు. ఏజ్ లో ఉన్నప్పుడే కదా పెళ్లి చేసుకోవాలి. ఏజ్ లో ఉన్న వాళ్ళు కదా ఆలోచించాలి, నీకెందుకురా? ముందు ఆ ఫ్యామిలీ వెళ్ళి కలుద్దాం పదా. ఓకే, ఒక్క నిమిషం, ఇక్కడ పుస్తకం ఉంది. ఇదేంటి, పిల్లల్ని జనరల్ 9 నెలలకు కదా కనేది, మరి ఏంటి 3 నెలల్లో కన్నడం ఎలా అని ఉంది? అది కన్నడం కాదురా, కన్నడం. 3 నెలల్లో కన్నడ భాష నేర్చుకోవడం. కలిసుంటే కలదు సుఖం కమ్మని సంసారం. ఫ్యామిలీ అన్నారు, వీళ్ళు పార్టీ మీటింగ్ వచ్చినట్టు ఎంతమంది వచ్చారేంటి? నమస్కారం అండి, మీరు ఏం చేస్తుంటారు? ఇంతమందిని చూస్తే అర్థం కావట్లేదా? మేము ప్రేమించిన అబ్బాయి నాన్నగారు. అవునా? అవును. ఎందుకే నువ్వేం చేస్తుంటావు? నీకంటే ఎక్కువే చేస్తుంటాడు కాబట్టి నీది బయటకు వచ్చింది. కాకపోతే నీది బయటకు వచ్చింది, వాడి దగ్గరే ఉంది. కాదండి, మీరు అందరూ మగోళ్ళే ఉన్నారు, ఆడవాళ్ళు ఎవరు లేరా? మా ఇంట్లో ఆడవాళ్ళు బయటికి రారు, పురుషుల్ని కన్నెత్తి చూడరు. ఏ పురుషుల్ని చూడకుండా ఎంతమంది పురుషులు ఎక్కడి నుంచి వచ్చారు? పురుషుల కబుర్లు కాకపోతే. ఇదిగో మా పెద్ద అబ్బాయి పేరు గణేష్, ఇకపోతే నా పనోడు. ఓ, పనోడుకు పట్టు వస్త్రాలు వేసారేంటండి? పనోడే కానీ మనోడే. మీరు నాటిందేనా? సరే సరే, ఇంటికి పెద్ద కొడుకుగా వీళ్ళ హెల్త్ నేను చెక్ చేయాలి. చెక్ చేయి. ఇతను బాడీ గేట్కి ఎంత వేడిగా ఉంది? జ్వరం వచ్చిందా? కొంచెం గ్యాప్ వచ్చింది. చాలరా బాబు, అంత నవ్వకర్లా, మీరు పీసీఆర్ నుంచి కూడా. పిలిస్తే వచ్చేట కాదు, ఏ రాశారు స్క్రిప్ట్ లో చూసుకోవాలి. ఇప్పుడు ఏంది ఇందులో కానీ, అందుకే అన్నారు పెద్దలు ధర్మో రక్షిత రక్షత అని. ఓ, అంటే మనం ధర్మమీటర్ రక్షిస్తే ధర్మమీటర్ మళ్ళీ రక్షిస్తుంది అని. సరే సరే, బీపీ ఒకసారి. అబ్బో, ఇది అలా పెరుగుతుంది తరుగుతుంది. నీదేంటి అమాంతంగా పెరిగిపోతుంది? అంటే ఇప్పుడు రష్మి పడిద్దా లేదా అన్న టెన్షన్ లో ఇది పెరుగుద్ది. ఈ పెళ్లి అవ్వలేదు కదా, ఎప్పటికైనా పడిద్ది అని చెప్పి తగ్గుద్ది. మరి మీది అమాంతంగా పెరిగింది. అనసూయకి పెళ్లి అయిపోయింది కదా. మీరు ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకొని బయటకు వదలండి. బయటికెళ్ళి వదలండి. బయట వదలమన్నారు కదా, బయటికి వెళ్ళి వచ్చినప్పుడు ఆటోలో వచ్చాడా? నడుచుకుంటూనే వచ్చాడు, కాకపోతే ఒక ఆటో మా వెనక వచ్చింది, వద్దన్నా కూడా. చిచ్చిచే, ఆ పొట్టలేంటి హైవే మీద స్పీడ్ బ్రేకర్ లాగా. మాది పొట్ట అయితే మీదేంటి పుట్ట? అయినా సరే, ఎందుకైనా మంచి నేను మొత్తం ఒక్కసారి చెక్ చేయాలి. వద్దండి, ఏ? వాడి బాడీలో రక్త కణాలు ఉండవు, అన్ని రక్తి కట్టించే కణాలే. ఇంతకు ముందు ఎక్కడన్నా నిన్ను చూసానమ్మా నేను? పట్టుకునే ఛాన్స్ లేదండి. ఇప్పుడు ఎవరికైనా లైన్ వేస్తే షీ టీం పట్టుకుంటారు, ఈ టీంకే లైన్ వేసి ఎవరు పట్టుకుంటారు చెప్పండి? కాదయ్యా, నిన్ను ఎక్కడో చాలా చోట్ల చూసానయ్యా. ఆయనకి సొంత గూడు అంటూ ఏం లేదండి, ఏ ఊరు వెళ్తే ఆ ఊర్లో గుడారం వేస్తుంటాడు. ఏంటి అధిక ప్రసంగం? తప్పు చేశారా ఎవరైనా సరే స్టేషన్కి తీసుకెళ్లి సరస్సులా కాగే నీళ్లు ముఖం మీద పోసేస్తా. అయ్యో, నా మొహం మీద మీ మొహం మీద ఆల్రెడీ పోసుకొని వచ్చారా? పెళ్లి ఓకే కదా? ఓకే. అది మా నాన్న ఒప్పుకుంటే సరిపోదు, మా పెద్దనాన్న ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా ఒప్పుకోవాలి, అప్పుడే మన పెళ్లి. ఓ, మీ పెదనాన్న ఫ్యామిలీ ఒకటి ఉంది. వాళ్ళు కూడా ఇంతమంది ఉంటారు కదా. మిమ్మల్ని మామూలుగా లవ్ చేయడమే ఎక్కువ, కిట్టు కాబట్టి ఏదో లవర్స్ లాగా చూసాం కానండి, కనీసం ఎవరైనా చూసి భోజనం చేస్తారు వాళ్ళని చూసి. వెళ్ళలేము. ఫ్యామిలీ అయ్యో, ఏంటి ఇది కూడా కలేనా? మరి రియాలిటీ ఏంటి? నమస్తే సార్. మేడం నమస్తే అండి. ఈ రోజు నేను చేయబోయే స్కిట్ ఏంటంటే, మీరు వచ్చారేంటి? ఆది కదా స్కిట్. ఆది స్కిట్ ఏంటండి? ఇప్పుడు స్కిట్ మాదే కాదు, అదంతా కళ. ఆది కల్లోకి వెళ్ళడం ఏంటండి? మీరు కల్లోకి వెళ్ళారు. జబర్దస్త్లో ఉన్నది ఆదే కాదు, మేము కూడా ఉన్నాం, అప్పుడు మమ్మల్ని కూడా చూస్తున్నాం. అంటే ఈ కళంతా కనింది నేనా? జడ్జ్మెంట్ కూడా కలే కదా, ఫినిష్ చేద్దాం.
కైకలూరి కన్నె పిల్ల కోరుకుంటే రనమల్ల గుమ్మ ముద్దు గుమ్మ గుండె నింటే నమ్మ ముగ్గురు అందుకే కదా తలకి క్లాత్ ఈ చామంతి పువ్వు సాంగ్ లో చిరంజీవి గారు పక్కన వేసిన రోజా గారు అక్కడ కూర్చున్న రోజా గారు ఇద్దరు ఒకటేనా? లేదే వాళ్ళ అమ్మగారు ఈవిడే. ఆవిడకి ఇవిడి తేడా ఏంటో? అప్పట్లో ఆవిడ వస్తుందంటే మగుడు పిల్లలు టీవీ దగ్గర కూర్చునేవాళ్ళు, ఇప్పుడు టీవీలో ఈవిడ దగ్గర కూర్చుంటున్నారు. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి గానీ ఈ సినిమాలో రోజా గారు ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? ఒట్టి చేతులతో దేవుడి గుళ్ళోకి వెళ్ళకూడదంట, మల్లె పూలు తేలితే చల్లగా చూస్తాడంట, కనకాంబరాలు తేలితే కనికరిస్తాడంట. మన స్కిట్ కి టైం లేదు గంట, 10 నిమిషాల్లో చెయ్యాలంట, లాగితే తెల్లగిస్తావంట. అక్కడ చూడవే, చూడు ఈరోజు ఎంత అందంగా రెడీ అయిందో చూడవే. లెఫ్ట్ టర్న్ తీసుకొని చూస్తే ఆంధ్ర ఆవకాయ పచ్చల్లా ఉన్నావు, రైట్ టర్న్ తీసుకొని చూస్తే తెలంగాణ బోటీ కర్రీలా ఉన్నావు. ఒకసారి యూటర్న్ చేసుకోండి. చెన్నైలో సాంబార్లా ఉన్నానా? సాంబార్లో పట్ట బల్లిలా ఉన్నావు. ఏంటి ఈరోజు కొత్తగా పొగుడుతున్నారు? దీన్నే పులిహారలో పురోగతి చెందడం అంటారే. మరి ఆ బిస్కెట్ లేదో బాబు గారు కూడా వేయచ్చుగా. ఇప్పుడు 7 సంవత్సరాలు అయినా బిస్కెట్లు వేస్తే నిజమా కాదా అన్న ఆలోచనలు వీళ్ళు ఉంటారు. ఆయన ఇలాంటివి చాలా చూసేవాళ్ళు అంటారు. ఆయనకి మేము అమాయకులమయ్యా బాబు. నేను ఇప్పుడు కూడా అదే ఆలోచనలో ఉన్నా. ఇవన్నీ బాగానే చెప్తావు అంటే మాటల్లో పడి ఏంటి మర్చిపోతాను అనుకుంటున్నావా? ఏంటి మన పాల కేంద్రం దగ్గర సుజాత పక్కన నిలబడ్డావు, దానికి నీకేమైనా లింక్ ఉందా? ఇంకా నయ్యం పాలు పిండేటప్పుడు గేట్ దగ్గర ఉంచున్నావు, దానికి నాకేమైనా లింక్ ఉందా అని అడగల. పెళ్ళై 2 ఏళ్ళు అయింది, ఒక ముద్దు లేదు, ముచ్చట లేదు. ముద్దు అసలు ఆ మొహంలో ముద్దు ఎక్కడ పెట్టాలో నువ్వు చెప్పవే. ఎవడో 2 లాఠీలు తీసుకొని 2 సైడ్లు పొడిచినట్టు బొగ్గ లోపలికి పోయి మూతి ముందుకు వచ్చింది. ఇప్పుడు కోతి నుంచి మనిషిగా మారడానికి మొత్తం 10 దశలు, ఇది అటు ఇటు కాకుండా 5వ దశలోనే ఆగిపోయింది. అది మూతో కోతో తెలియక 3 పెగ్గులేసి పడుకుంటున్నా రోజు. మూతో కోతో తెలియలేదు, అట్లా గ్యాప్ ఇవ్వాలి. నీ ఒక్కడికి అండి ఇలా అనిపిస్తుంది. నేను వీధిలోకి వెళ్తే ఆ బాహుబలి సినిమాలో చేసిన అవంతిక క్యారెక్టర్ నువ్వా నేనా అని అడుగుతున్నారు. అవంతిక ఆర్పి కొరికేసిన జంతికలాగా ఉంటది ఇది అవంతిక ఏంటండి? ఇంతమంది టీం లీడర్లు ఉండగా ఆర్పే కొరకాలా? ఆడు కొరికితేనే ఇంత చండాలంగా ఉండేది. ఇలా రోజు పిల్లలతో గొడవ పడే ఆ సుజాత మగుడు కోమాకి వెళ్ళాడు. వాడు డబ్బున్నోడు ఎక్కడికైనా వెళ్తాడు, నన్ను వెళ్తాం. మొన్నటి దాకా లారీ డ్రైవర్ గా పనిచేసావు, ఆ లారీనేమో జనాల్లో తీసుకెళ్ళి మొత్తం పోయింది. అది కూడా ఏమే ఇప్పుడు మనం లారీ వేసుకుని వెళ్తున్నప్పుడు ఒక సైడ్ ఊరేగింపు జరుగుతుంది, ఇంకో సైడ్ ఇద్దరు నడుచుకుంటూ వస్తున్నారు. నువ్వైతే ఎటు వెళ్తావు? ఇద్దరు సైడ్ వెళ్తాను. నేను ఇద్దరు సైడ్ వెళ్ళా, వాళ్ళిద్దరు ఊరేగింపు సైడ్ వెళ్ళారు. నన్నే చేయమంటావు? మొత్తం వేస్తాం అనమాట. అయినా డబ్బు సంపాదించడం పెద్ద విషయం కాదు, కుక్కను కొడితే రాలుతాయి. ఆహా, ఏదో ఒకసారి కొట్టి చూడండి. కొట్టమని అడుగుతారు, కొడితే కేసు పెడతారు మళ్ళీ. అంటే నేనా? మరి కాదా? అంటే నాతో కాపురం చేయడం ఇబ్బందిగా ఉందా? కాపురం చేసేటప్పుడు కోరికలు రావాలి, అసలు మనం ఏం చేస్తున్నాం అని అనుమానాలు రాకూడదు. ఆవేశంతో ఉన్న భర్త భార్య గురించి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? అనే లోపే వాళ్ళ ఆవిడ వచ్చింది. ఏమంటాడు? ఏమి పొద్దులొస్తే మాత్రం ఖాళీగా ఇంట్లో ఉంటావు. ఇప్పుడు దాకా పిల్లలు లేరు. ఆ ఎదురు వెంకట్రావు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుంటే 10 మంది పిల్లలు కన్నాడు. వాడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి అదే వర్క్ లో ఉన్నాడు. ఏమండి ఈ మాటలకేం గానీ మనకి ఇన్ని రోజులు పిల్లలు లేదంటే ఏదో దోషం ఉంది అనుకుంటానండి. అందుకే ఒకరిని రమ్మన్నాను, అతను వస్తే మొత్తం చెప్పేస్తాడండి. ఎవరిని పిలిచావో ఏంటో. వస్తాడండి. అమ్మ పలుకు జగదంబ పలుకు, జరిగింది చెబుతా జరగబోయేది చెబుతా. పిల్లి గుడ్డిది అయితే ఎలుక ఎడిటింగ్ లో పోయేదంతా చూపించిందంటారా? అన్ని చెప్తాడంట, కానీ మేము అడిగింది చెప్పు. ఎంతగా ఏంటి మీ సమస్య? ఇప్పుడు దాకా పిల్లలు లేరు స్వామి. మీకు సంతాన సమస్యకు పరిష్కార మార్గం నా దగ్గర ఒకటి ఉంది. చూసి చెప్పండి సార్. మీకు సంతానం కలగాలంటే కాసేపట్లో చనిపోబోయే కన్ని పిల్లను పెళ్లి చేసుకోవాలి. ముసలోళ్ళు దొరుకుతారు, కన్నె పిల్లాడు దొరుకుతారండి కాసేపట్లో. చెప్పింది చేయరా మూర్ఖ. ఆయన చెప్పేది నిజమే లాగుందండి. ఆయన వచ్చినప్పటి నుంచి నా ఎదంకాడ అదురుతూనే ఉందండి. ఇప్పటికిప్పుడు ఎక్కడ దొరుకుతారే కన్నె పిల్లలు అంటే? దొరుకుతారండి. సరే వెళ్దాం పదా. ఒక కొంటె పిల్లనే చూసా, సెంటిమీటర్ నవ్వమని అడిగా, తను నవ్వితే 100 మంది సిచ్చిపోయారు. బాపు అది బాపు, బాబు కాదు. మీకు సైడ్ కొడుతున్నది. మీరు కన్నెపిల్ల ఏం మాట్లాడుతున్నారండి? చూస్తే అర్థం కావడం లేదు. అంటే ఇంకా మీకు పెళ్లి కాలేదా? ఏం మాట్లాడుతున్నా చూస్తే అర్థం కావడం లేదు. అంటే చావుకు సిద్ధంగా ఉంది మీరేనా? ఏం మాట్లాడుతున్నా? అదే చూస్తే అర్థం కావట్లేదు.
నేనేం సావుకు సిద్ధంగా లేను. కావాలనే చావాలనుకుంటున్నాను. ఎందుకో? నా వయసు 23 సంవత్సరాలండి. ఒక అబ్బాయిని ప్రేమించాను, నన్ను మోసం చేశాడండి. దీని అంతటికీ కారణం ఇదే కాదు, ఇదే కాదు. ఆవిడకి లాగా మీరే మందం వచ్చు కదా. ఎందుకంటే నాకు ఇంత అందం ఇచ్చాడు. ఈ ప్రాబ్లం నీకు దండం పెడతాను, ఇలాంటివన్నీ చెప్పకే. ఆ ముడతలు చూడు చిడతలాగా ఉన్నాయి. ఇంతకీ నన్ను ఎందుకు పిలిపించారో చెప్పండి. మాకేం లేదండి, సంతానం కలగట్లేదంటే కాసేపట్లో చనిపోయే కన్నె పిల్లని పెళ్లి చేసుకోమన్నారు. మీరు ఎలాగో చనిపోబోతున్నారు, మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే మా దోషం పోద్ది. నేను ఎలాగైనా చనిపోతున్నాను కాబట్టి నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారండి. వాళ్ళ ఆలనా పాలనా మీరే చూసుకోవాలి. దోషమే పోద్దంటే వాళ్ళని చూసుకోవటం ఏముందండి, నేను తాళి కట్టేస్తా ఫస్ట్. మాట ఇవ్వమ్మా చెల్లి, మరచిపోకి నా తల్లి. మహారాణి పారాణి పాదాలకే నాడు మన్ను నంట నీయక. అయ్యో చాలు ఆవిడ పోద్ది, నువ్వురా మనం పోతావరా నువ్వు. ఒక్క నిమిషం. ఓ దేవుడా, ఈ కన్ని పిల్లక ఇంత శిక్ష. ఆడియన్స్ అన్నం తినే టైం, ఈ టైంలో అలా డైలాగులు చెప్పకు నువ్వు. మా ఆయనకు వస్తున్నా వాడికి. నేను మనసు మార్చుకున్నానండి. కన్ని పిల్లగా పోవడం కంటే కన్న తల్లిగా పోవాలనుకుంటున్నానండి. ఏంటి అంత లేదు, నీ చావేది నువ్వు చావు. ఏంటి నా కడుపులో కాయనిచ్చలేరా? కాయించడం అంటే ఏదో ఇడ్లీ వాయి తీయించడం అంత ఈజీగా అడుగుతారు, చినిగిపోద్ది ఇక్కడ. ఏంటండి కర్మ మనకి? అదిరింది అన్నావుగా, కన్ను ఇప్పుడు అదిరిందా? అది మనతో వస్తాను అంటుంది ఇప్పుడు. సర్లేండి, మన మయ్యాన్ని గొడవలు ఎప్పుడు ఉండియే కానీ మా తమ్ముళ్ళని పిలుస్తాను. తమ్ముళ్ళు, ఇలా వచ్చారు. వీళ్ళేనండి నా బంగారు కొండలు. పక్క పక్కనే నుంచున్న పాపి కొండలు లాగున్నారు, వీళ్ళు బంగారు కొండలు ఏంటి? ఊరుకోరా మీ బావగారు. రండి, మొత్తాన్ని భరించాలి ఇప్పుడు, రండి. ఏంటి ఇది? ఏమండి, నా తమ్ముళ్ళు 10 దాటితే పాలు తాగుతారు, గుడ్లు తింటారండి. నువ్వు అక్కవా టీచర్? అవన్నీ ఎందుకు అలవాటు చేసేవారే? ఏమండి, వాళ్ళకి కొంచెం పాలు పోయడం తప్ప. పొట్టలో పోస్తే పుణ్యం వస్తుంది, వాళ్ళ పొట్టలో పోతే ఏమొస్తుంది? హైపరాది ఎంత సంపాదిస్తున్నాడో చూడండి అని యూట్యూబ్ లో రాసేవాళ్ళు. ఇలాంటి వాళ్ళు 2 ఉంటే హైపరాది ఎలా అడుక్కు తింటున్నాడో చూడండి అని రాస్తారు. వాళ్ళతో మాట్లాడి తన్ని తరివేయకుండా. అన్ని తరిమేసే సత్తా ఉంటే నిన్నే తన్నేవాడు కదే. ఫ్రూట్స్ తిన్నారంతే పాపం. ఒరే, అరటి తోటలో పడ్డ ఏనుగులని పేపర్లో తాగడం కానీ ప్రత్యక్షంగా చూస్తా. ఏమండి, వాళ్ళు చిన్న పిల్లలండి. పిల్లల సులభ కాంప్లెక్స్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి సున్నున్నాయా అని అడిగే రకం ఇల్లు. బావా ఒక క్వార్టర్ మందు కూడా బావా. నీకు సరిపోతారా క్వార్టర్? వరద నీటిని కొలిచినట్టు టీఎంసీలో తీసుకొచ్చి మొత్తం జిహెచ్ఎంసీ ట్యాంకర్ లో నింపి పంపాలి, అప్పుడు మీకు దాని. వాళ్ళు గొడవ పక్కన పెట్టండి. ఏంటి? పెళ్లి అయ్యింది. అయ్యో, ములక్కాడ తినండి పిల్లలు పుడతారు. ఏంటి? ములక్కాడ తినండి పిల్లలు పుడతారు. ములక్కాడతో కాపురం చేస్తేనే బొట్టలు తింటే పుడతారా? మసాలా తినండి. కారంగా ఉందా? లేదే, నాలుగు ఎంత పొడవు ఉందో చూసుకుంటున్నా. ఏమండి, మీరు ఏదైనా చేయండి, నాకు పిల్లలు కావాలి. పిలక్కేసుకోవడానికి సవరం లేదంటే పూల జడ అడిగిందంట. మీరు ఏం చేస్తారో తెలియదండి, ఆ పిల్లలు నాకు కావాలి. ఏమి ఏంటి ఎలానే అసలు? నాకు పిల్లలు కావాలి. మీకు దండం పెడతాను, కొంచెం ఊపిరి తీసుకునివ్వండి. బావా, ఊపిరి అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఊతప్పని తింటే ఎలా ఉంటదంట? ఊతప్ప కాదు, ఉల్లి దోశ తింటే బాగుంటది. మీకు పిల్లలు మీరు కాదే, వాడు కావాలి నాకు. మీరు వాడు దొరికితే మీకు చెప్తా వాడి సంగతి. వాడే అంబ పలుకు జగదంబ పలుకు. జరిగింది చెబుతా, జరగబోయేది. నమస్తే సార్, నాకు కొంచెం దోషం ఉంది, చూసి చెప్పరా? నీ దోషం పోవాలంటే కాసేపట్లో చనిపోయిపోయే పిల్లల్ని పెళ్లి చేసుకో. ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఎంతమందికి చెప్తారు ఈ మాట? ఇదిగో దొరికారు, రావే. వీడి వల్ల మనం ఇదంతా చేసింది. చూడు, ఈడేనండి నన్ను మోసం చేసింది. ఈడేనండి. ఓహో, నువ్వు మోసం చేసి వాళ్ళందరినీ మాకు తగిలిస్తున్నావారా? తీసుకెళ్ళి. ఎవరిని? నువ్వు మోసం చేసి ఎవరిని అంటావు? దాన్ని తీసుకెళ్ళిపో, వెళ్ళిపో. అక్క, నువ్వు వెళ్ళు. ఇక్కడ బావ దగ్గర ఉంటే బిర్యానీ ఉంటది. ఉంటది రా, ముందుకురా. బిర్యానీ ఉంటది, ముందు చంపుతా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇదే
ఇదేదో కొత్త రకం డాన్స్ అనుకున్నారు. కాళ్ళు పడిపోయినాయి, చేతులు పడిపోయినాయి, మొత్తానికి మొత్తం పోయినాయి. చురుగ్గా పనిచేసేవన్నీ చటుక్కున పడిపోయినాయండి. రే రే దించండి రా. రే 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 నువ్వు ఆ కాలు తీసుకొని అటుపోయి ఈ కాలు తీసుకొని ఇటుపోతే మంగళగిరి పోతాయా? షూటింగ్ అయిపోయిన తర్వాత రష్మిని ఇంటి దగ్గర ఎంత జాగ్రత్తగా దించుతారు, అట్లా దించండి. సరిగ్గానే దించాం కదండి. నా బొంద దించారా? రష్మిని దించినట్టు దించమంటే రచన దించినట్టు దించారు. ఒరే పుల్లయ్య, అయ్యా కొంచెం ఆ లింగి పైకెత్తు. మొత్తం లేపంటారయ్యా? మొత్తం లేపి బూతు బంగ్లా చూపిస్తారా వాళ్ళకి? ఇక్కడ వరకు మోసుకొచ్చాం కదా, మా డబ్బులు మాకు ఇస్తే వెళ్ళిపోతాం. గేటు బయట ఉండాల్సిన వాళ్ళు స్టేజ్ వరకు మోసుకొచ్చా. మీరు నాకు ఇవ్వాలా, నేను మీకు ఇవ్వాలా? ఇది మోసం కదండి ఇది. ఏది నేను అభియానం చేసిన దానికంటే పెద్ద మోసమా? ఆ ఉసురు మా తిట్లు జరిగి నాశనం అయిపోతావు. మహా అయితే ఏం తిడతారా? నీ కాళ్ళు చేతులు పడిపోను అంటారు, ఆల్రెడీ పడిపోయినాయి. ఇంకేంటి మీరు పీకే నాకు? ఏమండి ఏం చేస్తున్నారు? భరతనాట్యం చేస్తున్నానే. స్టెప్పులు చూసి స్టేట్ వైడ్ కాంపిటీషన్ పంపిస్తావా? భర్తగానే ఏమి పీకలేకపోయారు, భరతనాట్యం చేసి ఏం పీకుతారులే. ఎత్తి పొడవటంలో మావిడ చేసిన పత్యాపారాలు ఎవరు చేయరు. అవన్నీ తర్వాత ఉంచండి. ఆ కిటికీకి కట్టిన కుట్టించవచ్చు కదా, ఆ ఎదురింటోడు అదే పనిగా చూస్తున్నాడు. ఒక్కసారి వాడిని క్లియర్ గా చూడండి, వాడే గుట్టిస్తాడు. ఈ మగవాళ్ళకి ఏమీ చెప్పకూడదండి, ఏ మాట తాగదు. ఈ చెవులో నుంచి అంటారు, ఆ చెవులో నుంచి పంపుతారు. మీ ఆడాలకు అస్సలు చెప్పకూడదు, రెండు చెవులతో విని నోటితో వదిలేస్తారు. అవును, నేనంటే డాన్స్ చేయలేను, ఊరకనే వచ్చాను. నువ్వు డాన్స్ చేసుకుంటా రావచ్చుగా. నేను డాన్స్ చేయలేనండి. నీకేమో డాన్స్ చేయ బుద్ధి కాదు. అవును. నాకేమో నిన్ను ఏంటో. ఫ్యాను కాలు దగ్గర పెట్టమంటారా? ఎందుకు పంచ పెట్టి ముడి ఏ పీసుకు ఆ పీస్ ఎగిరి అవతల పడిద్ది. జాగ్రత్తగా పెట్టవే, రెక్కలు పిక్కలుగా తగిలి అంటే బొక్కలు బయటపడతాయి. ఎక్కడైనా మొహం ఒక్కటే మొహం లాగా ఉంటది, దీని బాడీ మొత్తం మొహం లాగే ఉంది. ఎందుకండి అలా అంటుంటారు? నీ మొహం ఎలా ఉందో తెలుసా? మేకలు తినేసిన వాల్ పోస్టర్ లాగా ఉంది. మరి నా మొహం? ఆ మేకవు నువ్వే. ఏమండి ఈయన కాళ్ళు ఎలా పడిపోయినాయో తెలుసునా? మేము ఉన్నాగా ఇక్కడ చెప్పుకోవడానికి. మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి ఫ్లోర్ మూమెంట్స్ ప్రాక్టీస్ చేశానండి. మోకాలు మోతీ నగర్ పోయినాయి, చేతులు చంపాపేట పోయినాయి, మొత్తానికి మొత్తం మోసాపేటలో ఉన్నాయి. అవన్నీ అబద్ధం అండి. నువ్వు పతివేతో కాదు అని చెప్పి ఆయన అనుమానించాడు, అంతే. ఈ నోటితో చెప్పించాను, ఆయన కాళ్ళు చేతులు పడిపోయినాయండి. అమ్మగారు, మరి మొన్న నా మొగుని చెప్పించాను, మరి ఆ సచ్చినోడికి ఏం కాలేదు కదా? రథాలు అది పతివ్రతల మ్యాటరే, మనకు అవసరం ఇటు పక్కరా. నా నోటిదోల వల్ల నా మొగుడు చేతులు కాళ్ళు పడిపోయినాయి, చెయ్యి పడిపోయింది, కాలు పడిపోయింది, అన్నీ పడిపోయినాయి. రేపు నుంచి కాలు ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? రేపు నుంచి చెయ్యి ఎవరేస్తారయ్యా? మీరేస్తారా? చాలు 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 చాలు. చేతులు కాళ్ళే కదా పోయింది, నేనేదో పోయినట్టు ఏడుస్తావేంటే? ఒసే రత్తాలు, నా మొగుడు కాళ్ళు చేతులు పోయినాయి అంటే నేను ఏడ్చానంటే ఒక అందం ఉంది. నువ్వెందుకు ఏడుస్తున్నావే? రేపు మీరు ఊరెళ్తే నా మీద కాలు ఎవరేస్తారమ్మా? ఏంటండి అది? అదే ఏం లేదే, మనం నువ్వు ఊరు వెళ్ళినప్పుడు దాని కాలు మీద దోమ వాలింది, కాలేసా చంపేసా. ఇక నుంచి ఎదవేసాలు వేసారనుకో, మీ పీక మీద నా కాలేస్తా, చంపేస్తా. వద్దులే. అయ్యయ్యో, పొయ్యి మీద పప్పు మాడిపోతుంది, మీకు వాసన వస్తలేదా? మీకు మొత్తం బాగైనంత వరకు మీ ఇంట్లో ఉండమంటారా? నువ్వు కాయిన్ బాక్స్ లాంటి దానివే, వాడుకోవటమే తప్ప ఇంట్లో పెట్టుకోరు. మరి అమ్మగారు? అది ల్యాండ్ లైన్, వాడినా వాడకపోయినా ఇంట్లోనే ఉంటది. పో లోపల. ఏమండి మీరు అలాగ అంటున్నారు? ఈ కాళ్ళు చేతులు ఎలాగైనా రప్పిస్తాను, మీతో కాపురం చేస్తాను, మీతో బిడ్డలను కంటానండి. ఉండండి. సాహసమే చైరాడింభక అన్నది కదరా పాతాళ భైరవి. చొరవగా దుకకపోతే సాధించలేవురా నువ్వనుకున్నది. ఏమండి ఈ పాట వింటే మీకు ఏమనిపిస్తుందండి? ఈ పాటలో ఉన్న ప్రేమ నిజంగా నీలో ఉంటే బాగుండు అనిపిస్తుంది. అయ్యయ్యో, ఎంత మాట అన్నారండి. ఎలాగైనా మీ చేతులు కాళ్ళు రప్పించేదాకా నేను నిద్రపోను. డాక్టర్
ఏంటి సుబ్బారావు నీ కాలు చేతులు పడిపోయి అంటగా? ఏందిరా ఏదో కాలనీలో కరెంటు పోయిందంటగా అన్నట్టు ఈజీగా అడిగా. పోయింది కాళ్ళు చేతులు రా, కొంచెం ఫీల్ అవ్వరా. ఏం మన ఆవిడ లేచిపోతే నన్ను నవ్వుతూ అడగలే? మీ ఆవిడ లేచిపోయింది ఇంజనీర్తో అయితే నవ్వేవాని కాదు, ఇంజన్ లేనోడితో లేచిపోయింది నవ్వరా. ఏమండి డాక్టర్ గారు, మీరు ఏం చేస్తారో తెలియదు, కాళ్ళు పడిపోయి చెయ్యి పడిపోయింది, నాకు పిల్లలు కావాలండి. ఇప్పుడు పిల్లలు లేరన్న విషయం వాడికి చెప్పాలా నువ్వు? ఏమండి మేము డాక్టర్లు అన్ని ఇస్తాం. ఏది పిల్లల్ని కూడా ఇస్తావా? కాపీ చేయమంటారా? కాఫీ చేయకూడదు కాపురం చేస్తావా? బా ఇంజెక్షన్ పొడిచిమంటావా? నువ్వు మనుషులు డాక్టర్వా పశువులు డాక్టర్వా? అదేంటండి నీకేసుకునే సూది మాకు తెచ్చావేంటి? అమ్మాయి కొంచెం కప్పు నూనె తీసుకురా అమ్మా. ఎందుకు తలక రాసుకొని స్కూల్కి వెళ్తావేంట్రా? ఏమండి డాక్టర్ గారు, ఈ కాళ్ళు ఇలా రావు. నేను మొన్న సినిమాలో చూశాను, ఒక చితక ఉంది, ఆ చితక పాటిందాం రండి. ఏమండి స్పందన ఏమైనా వచ్చిందా? స్పందన లేకుండా ఎలా ఉంటది జానకి? స్పందన లేని క్యారెక్టర్ చేస్తున్నానే గానీ స్పందన లేకుండా ఎలా ఉంటది? బాబు గారు కసి తీర్చుకుంటున్నారా? క్లైమాక్స్ ఉందనే విషయం తెలియక. ఓకే, ఏది ఏమైనా వేణు ధనరాజ్ అనేది తిరిగి వస్తారేమో కానీ వీడికి కాలు చేతులు రావండి, వీడికి ట్రీట్మెంట్ వేస్ట్. డాక్టర్ గారు ఉన్నా నేను వస్తున్నాను, మీరు కాకెత్తారేంటి నేను చెప్పాలి. ఏమే ఎక్కడికి? ఏమండి మీ కాళ్ళు చేతులు ఎలాగా పనిచేయవు, డాక్టర్ గారితో నేను చంపండి. బాబు గారు కొంచెం ఎంకరేజ్ చేయండి, నా కాళ్ళు చేతులు వస్తాయి కొంచెం. లే చెప్తా లే. నా జీవితంలో చేయలేంత యాక్టింగ్. డాక్టర్తో లేచిపోతావు నువ్వు, లేచిపోతావా? వరా ఏమండి మీరు నన్ను అపార్థం చేసుకున్నారండి. మీ కాళ్ళు వస్తాయని డాక్టర్ గారు నేను ఆడిన నాటకం అండి. అవునా? నా కాళ్ళు ఎరగొట్టారు కదండి. అయ్యో మా ఆవిడ కాలు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద కాలు వేయాలమ్మా? మా ఆవిడ చేతులు పోయాయే, రేపటి నుంచి నేను ఎవరి మీద చేతులు వేయాలమ్మా? పదవే అమ్మా. ఖతర్నాక్ కామెడీ షో. చిట్టి నడుముని చూస్తున్నా, చిత్రహింసలు చస్తున్నా, కంటపడదు ఇక ఎదురే ఉన్నా. ఇది చిట్టి నడుమ అండి. ఇది చిట్టి నడుము అంటే మనందరికి అసలు నడుము లేనట్టే లెక్క. అలా అనకండి, ఈ యాపిల్ పండుతో నా బొడ్డు పైన కొట్టరా. యాపిల్ పండు కాదు కదా, నీ బొడ్డు మీద తెడ్డేసి పెద్ద పడవే నడపొచ్చు. అది బొడ్డే అరేబియన్ ఒడ్డే. ఇలా అయితే నేను చచ్చిపోతానండి. మంచి పని చేయవే, ఇది గొప్ప. ఇదేంటికండి? ఏదైనా మంచి పని చేసే ముందు ముందు నోరు తీపి చేసుకోమన్నారు అందుకు. పాడుకోక దాన్ని ఎందుకు కొడతావు? ఇది లూజ్ అయిపోయి బయటికి వెళ్ళిపోతుందండి. అందుకు 3 ముళ్ళు నాలాగే కదలకుండా పడి ఉంటది. మేము లోపలికి వెళ్ళిపోతాం. యాడికి ఈ టైంలో పందితో? ఇది పంది కాదు, కుక్క. నేను అడిగింది కూడా కుక్కనే. లేపో పేపర్ ఏం చదువుతావు? చెట్లను కాపాడవలను. చెట్లను నరికేసి పేపర్ తయారు చేస్తారు, ఆ పేపర్ మీద చెట్లను కాపాడాలంటారు. ఏడ కాపాడతారు? వాచ్మెన్ కావాలని పెద్ద పేరున్న బ్యాంకు ప్రకటన. వీళ్ళు వాచ్మెన్ కావాలని ప్రకటిస్తారు, వాచ్మెన్ లేడని తెలుసుకుని దొంగలు మొత్తం దోచుకుంటారు. చిచి, కనీసం న్యూస్ పేపర్ అయినా అయ్యాను కాదు, రోజుకి ఒక్కసారైనా మీ చేతులు ఉండేదాన్ని. అలా అయినా బాగుండేది, రోజు కొత్త పేపర్ చదివే అవకాశం వచ్చేది నాకు. అక్కయ్య గారు, తోడుకు పెరుగుంది, కొంచెం పాలుంటే ఇస్తారా? వాసిన అమ్మ పాలున్నాయి, తోడుకు పెరుగుంటే ఇస్తారా అని అడగాలి. మనకు సెక్యూరిటీ కెమెరాలు అవసరం లేదు, ఈ పక్కింటి వాళ్ళే మొత్తం కన్ను మన మీదే ఉంటది, కరెక్ట్గా వస్తారు. ఏ మాట కామాట కానీ ఈ చీరలో మీరు కుందన బొమ్మలా ఉన్నారండి. ఏమండి, పక్కింటి ఆవిడ నా గురించి పొగుడుతూ ఉంటే మీకు ఏమనిపిస్తుందండి? చిన్న అవసరం కోసం ఎంతకైనా దిగజారుతారనిపిస్తుంది. ఆవిడ చీర బాగుంది, నాకు అలాంటి చీర కొని పెట్టరా? కొనగలిగే శక్తి ఉంటే నీకు అసలు అమ్ముడు పోయేవాడినే కాదే.
మనకు తలనొప్పి వస్తే టాబ్లెట్ వేసుకుంటాం, వీళ్ళకి తలనొప్పి వచ్చింది అనుకో మన మీద గొడవ వేసుకుంటారు. ఇలా అసలు పడుచుకోకూడదు, నిద్రపోవాలి ప్రశాంతంగా మన ఇష్టం వచ్చినట్టు. రే ఆది ఏంటి నిద్రపోతున్నావా? లేదు, నేపాల్ పోతున్నారా? లిఫ్ట్ కావాలా? ఏంట్రా అంత దిగులుగా ఉన్నా? ఏం చేయమంటారు? ఏమన్నా కూడా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటానంటే 2 లక్షలు అప్పించా. ఏమో ఇప్పుడు వాడిని అప్పు వసూలు చేద్దామంటే వాడు మొహం గుర్తుపట్టలేకపోతా. ఒరే ఈ డ్రెస్ లో నేను ఎలాగున్నాను రా? మట్టితో కప్పేయాల్సిన వయసును రస్తో కప్పేసావు తెలుసా? సరే కానీ రే ఇవాళ నా పెళ్లి చూపులు రావు. ఎన్ని 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 పెళ్లి చూపులు చేసుకుంటావురా? లాస్ట్ టైం ఇట్లాగే ఒక పెళ్లి చూపులకు తీసుకెళ్ళానండి. తీరా వెళ్ళిన తర్వాత అమ్మాయి వాళ్ళ అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది. ఏంటా విషయం చూస్తే ఆల్రెడీ 20 సంవత్సరాల క్రితం దాన్ని చూడడానికి వెళ్ళాడంట. అసలు నీ గోల్ ఏంట్రా? ఏమీ లేదురా, గది నిండా డబ్బు ఉండాలిరా. అయ్యో, గది నిండా ఏసీ ఉండాలి. నేను ఏం చేసినా ఎవరో ఏం అడగకూడదురా. ఏటీఎం లో సెక్యూరిటీ గార్డుగా జరిగి ఇవన్నీ ఉంటాయి. రా నా ఫ్రెండే ఈ రోజు వేసిన షర్టు రేపు ఏంటి తెలుసా? ఏంటండి అంతరిచ్చా? రిచ్చా బొచ్చా వాడికి ఒక లాండ్రీ షాప్ ఉంది. అవసరం అది చెప్పాలి గారు అన్ని మరి పిల్లలకి. ఇది మా ఆవిడ. నమస్కారం అమ్మా. అది మా ఆవిడ ఏంటి తెలుసా? ఈ రోజు పని నిన్ననే చేస్తుంది, అంత యాక్టివ్. భోజనం బాగుందండి. అది కూడా నిన్న చేసింది. ఇవన్నీ అనవసరం కానీ పెళ్లి చూపులకు వెళ్దాం. ఏమే మన వాడిని తీసుకుని పెళ్లి చూపులకు వస్తాను, ఇంట్లో జాగ్రత్తగా ఉంటావుగా. వెళ్ళు. అదే ఆటోలో వచ్చిన మూలని ఏంటో ఫేస్ అంతా దుమ్ము పడింది. నా ఫేస్ మీద మాత్రం పౌడర్ పడిందే, నాకు దుమ్మే పడింది. ఏంటి పెళ్లి కొడుకా? లేదు, వాళ్ళ అమ్మ కొడుకు. సర్లే గాని కాలు కొడుకోనికి లీలిమంటారా? ఎందుకు యాసిడ్ ఎవరా? కాలిపోయిన తర్వాత కూర్చొని బన్నాలు రాదురు గాని. పోయి అమ్మ వెళ్ళిపో. విరిసిన పూమాలగా వెలుగుని ఎదగాలగా తలపును లేపాలిగా పాలా గోపికమ్మ చాలును లేమాని నిదరా. గోపికమ్మ అన్నారు, పెద్ద గొబ్బెమ్మని తెచ్చారు. బయ్యారు ఏం చేస్తుంటారా? ఖాళీగా ఉన్నప్పుడు మన వాళ్ళతో ఆడుకుంటుంటాడు. అంటే మన వాళ్ళు అందరితో ఆడుకుంటూ ఉంటారు. మన వాళ్ళ బాబా ఇంతకీ మీ ఫ్లాట్ ఎక్కడుంది? వీడికి ఫ్లాట్ వెనకటికి నీలాంటోడే. గోడ కేయటానికి సున్నం లేదంటే ఏసీ రూమ్ ఎలా కట్టాలని అడిగాడు. అది ఏంట్రా ఇది? ఫ్లాట్ ఉందగా హైదరాబాద్ మధురానగర్. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానండి, మా అమ్మాయి దించిన తల ఎత్తదండి. ఏం మెడ నొప్పే? అది కాదండి, ఈ అమ్మాయి ఎవరికైనా ఫోన్ చేసింది అనుకోండి 10 సెకండ్ల కంటే ఎక్కువ మాట్లాడదు అనుకోండి. 10 సెకండ్లు ఏం మాట్లాడేద్దండి? నేను ఫోన్ పెట్టేస్తానా, ఈ ఫోన్ కు ఫోన్ చేయరా అని మాట్లాడిద్ది. అన్ని మీరే మాట్లాడుతున్నారు, అమ్మాయి ఏం మాట్లాడదా? ఎందుకు మాట్లాడదండి? నువ్వు తగులుకో అమ్మా. పెళ్ళయ్యాక భర్తలు మాత్రమే సర్దుకుపోతారు, ఎందుకండి? మేము సర్దుకుపోతే మీరు బట్టలు సర్దుకుపోతారు, అందుకు. శోభనం గదిలో ఫ్రూట్స్ స్వీట్స్ పెడతారు, ఎందుకు? అంటే అది కూడా ఒక రకంగా పనికి ఆహార పథకం లాంటిది కదా. నేను పెళ్ళయ్యాక మాత్రం ఉద్యోగం మటుకు మానుండి చేస్తాను. ఆ మాట అంత చిన్నగా చెప్తావు, నువ్వు చెప్పి తిని పోషించేది ఎవరు? ఏమండి, మా అమ్మాయికి కోడలా కోడలా కొడుకు పెళ్ళాం అనే సీరియల్ అంటే మహా ఇష్టం అండి. మావాడికి కూడా బామర్ది బామర్ది బారుకి వెళ్దాం అనే సీరియల్ అంటే చాలా ఇష్టం. ఇంకా చెప్పు, నాకు బీపీ ఉంది, కళ్ళ కింద ఖాళీ బ్యాగులు వచ్చినాయి, ఈడేమో రంగు వేసుకున్నాడు, ఈ బట్టలు కూడా నాయి కాదు పక్కింటోడి, ఈడేమో మందేమో నీళ్ళు కలకుండా తాగుతాడని చెప్పరా, మొత్తం చెప్పరా. చెప్పాడు కదండి అవన్నీ వాడి. బాబు ఇంతకీ నీ పేరేం పేరు? ఆది అండి. ఆహా, నువ్వు నాకు బాగా నచ్చావు అబ్బాయి. నాన్నగారు ఈ అబ్బాయి నాకు కూడా నచ్చాడు. ఉండవమ్మా, ఆయనకు నువ్వు నచ్చాలి కదా. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నీకు 10 లక్షలు కట్నం ఇస్తాను. 10 లక్షలా? ఏమంటే వీడికి ఆల్రెడీ పెళ్లి అంటే ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు, అదే విషయం చెప్తున్నాడు. రాజు మౌత్ క్లోజ్ ప్లీజ్. నీకు నేను నాకు నువ్వు ఒకరికొకరం నువ్వు నేను. మరి నేను హూ ఇస్ ఆన్ ద లైన్? నేనే ఫోన్ చేశాను రా మీ ఆవిడకి. అమ్మా ఈ నొదలకు ఏసే. అవును మామయ్య గారు, మరి నా సంగతి ఏంటి? నీ సంగత నీ పెళ్లిని ఏం చేస్తాను వెళ్ళరా? కాదు, పెళ్లి చేసుకుంటే తోలు ఎలా కడతావు? చాలా సింపుల్ మామగారు, ఇలా పట్టుకున్నావా? పట్టేసింది కదా.
లేరా నీ అందమైన మొహానికి నేను కావాల్సి వచ్చానా? ఏమండి నాగబాబు గారు, రోజమ్మ గారు, ఈ జన్మకి నాకు పెళ్ళి అవుతుంది అంటారా? జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. అది వాళ్ళలోనే అనసూయం చూసుకొని చేస్తున్నావు తప్ప. ఏదో అడ్జస్ట్ అయిపోయి ఇంకా రోజు పిలిస్తే బాగోదని కొంచెం శాంతి, బాగానే చూస్తారు. నాకన్నా అందం అమ్మాయి దొరికిందనుకో ఆవిడ అనకపోతారు. నేను అందానికి ప్రాముఖ్యత అవనాన్ని నిన్ను చేసుకున్నా కూడా నీకు అర్థం కాలేదా శాంతి? ఈ మాటకి ఏం తక్కువ లేదులే. మీకు నచ్చిన సాంగ్ మీరు ప్లే చేసుకున్నారు. మాకంటూ ఒక మనసు ఉంటుంది, మాకు కూడా కొన్ని సాంగ్లు ఉంటాయని తెలియదా మీకు? వినండి. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట. గువ్వా గోరింక కాబట్టి వాళ్ళు వేసుకున్నారే, ఇక్కడ గువ్వా గుట్ల గోవ ఎలా సెట్ అయితే? ఏదైనా మాట్లాడితే సంబంధం ఉండాలి. ఏంటండి మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు? అలాంటప్పుడు నా ఫోటోని మీ పర్సులో పెట్టుకుని ఎందుకంటే తిరుగుతారు? ట్రాఫిక్ పోలీస్ ఎప్పుడైనా ఆపితే నీ ఫోటో చూపిస్తే నన్ను కూడా వదిలేస్తున్నాడు వాడు. ఏంటండి ఆ మాటలు? అసలు భార్యని మల్లెపూల నలకుండా చూసుకోవాలన్న సంగతి మీకు తెలీదా? ఏంటమ్మా మల్లె పువ్వులో వాడిపోకుండా చూసుకోవాలా? వాడిపోయిన దాన్ని వాడిపోకుండా ఈడు కూడా చూసుకోలేడు. ఎడ్డి అంటే తట్టి అంటావు, తట్టి అంటే ఎడ్డి ఇలా అంటావు. గొడవ పడకూడదే. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ షుడ్ బి లైక్ సుజాత అండ్ రాఘవాలా ఉండాలి. బట్ ఇట్ నాట్ షుడ్ బి లైక్ ఏటి అండ్ రాఘవాలా ఉండకూడదు. ఈ ఉపన్యాసాలకి ఏం తక్కువ లేదు. ఆ ఇత్తడి బొమ్మ సీరియల్లో ఆ హీరోని చూసి నేర్చుకోండి. పిల్లని ఎంత బాగా చూసుకుంటున్నాడు. వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా వెనక ఏఆర్ రెహమాన్ లెవెల్ ఆర్ఆర్ఎస్ లేపుతుంటారు. వాళ్ళు ఏం పీకేదేం లేదు. ఆర్ఆర్ అంటే ఏంటండి? ఏ సత్తాలు ఎలాంటి తీసుకొచ్చి ఏదో దైవాంశ సంభూతుల్లో రీ రికార్డింగ్ ఎత్తారు చూసావా, దాన్ని ఆర్ఆర్ అంటారు. ఎప్పుడు ఒకరి మీద పడి ఏడవడమే. ఆయన ఇంత పెద్ద కొంపలో ఇన్ని రోజులు పెళ్ళైంది, ఒక పిల్ల లేరు, పీచు లేరు. నాకేమో గంపిడి పిల్లలు కనాలని. నువ్వేమో ఖుషి సినిమా క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అంతమంది పిల్లల కంటే నాది రక్త చరిత్ర క్లైమాక్స్ అయింది. ఏంటి తెగ నోరులేస్తుంది ఏంటి? ఒళ్ళు పగులుద్ది. ఏ నిజంగా అన్నావా వేళాకోళంగా అన్నావా? నిజంగానే అన్నా. నిజమైతే ఓకే, ఏళాకోళాలు మన దగ్గర పనికిరావు. మీ నోట్లో నోరు పెట్టే బదులు గ్రైండర్లు పప్పేసుకోవడం మంచిది. వేసుకో. సైలెంట్ లెటర్లు ఇంగ్లీష్ లోనే కాదండి తెలుగులో కూడా ఉంటాయి. ఏ నాన్న దీన్ని ఇచ్చి చేసేటప్పుడు అమ్మాయి జాగ్రత్త అన్నాడు, అక్కడ అమ్మాయితో జాగ్రత్త తో సైలెంట్ చేసేటోడు. బా వచ్చాడు. ఏంట్రా అదేంట్రా మూతికి? ఈ మధ్య అంతటి లెక్క కూడా స్కైన్ ఫ్లూ ఉందట అల్లుడు. స్వైన్ ఫ్లూ అనేది పందుల వల్ల వస్తుంది, పందులకు రాదు. ఏంట్రా అది? ఆ రాకేష్ గారు అక్కడ పిల్లలు కనపడట్లేదు ప్రాక్టీస్ చేయడానికి ఎత్తుకుతున్నాడు. ఇక్కడ ఉన్నారేంటి గొప్ప దేశం అందరూ? ఈ ఏలాకోలన్నీ చాలుగా అల్లుడు. ఆ న్యూస్ ఎటు చదువులుడు. అదే చూస్తున్నా. పాకిస్తాన్ లో బాంబు పేలి 100 మంది టెర్రరిస్టులు మృతి. అదేంటిది? ఉగ్రవాదులైన వాళ్ళు పాకిస్తాన్ లో ఉంటారు కదా, అక్కడ బాంబులు ఏంటి? వాళ్ళు అప్పుడప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా చేస్తుంటారు. పిచ్చిన సరేగా అల్లుడు, రాత్రి నాకు ఒక మంచి కళ వచ్చింది అల్లుడు. మా అమ్మాయి మంచి మంచి స్వీట్లు చేసినట్లు, నేను పుష్టిగా తింటున్నట్లు. రాత్రి నా దిండంతా కొరికి తింద నువ్వేనా పంది కుక్కలాగా? ఈ సోది కబుర్లన్నీ బానే చెప్తావు. ఇప్పుడు ఇస్తారా మామ? నువ్వేదో డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అయినన్నావు కదా, ఒక సినిమా హిట్ కొట్టు, అప్పుడు ఇస్తా కట్నం. హిట్ కొట్టకపోతే నా కూతురు నేను తీసుకుపోతా. సినిమా హిట్ కొట్టి చూపిస్తా. కట్నం అమ్మాయి ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. మామ నీ ముందే కొడతా సినిమా హిట్. అమ్మాయి నాన్న దా లొకేషన్ కి వెళ్దాం రా. మామ ఇదేరా లొకేషన్. అల్లుడు నీ సినిమాలో కొంచెం నాకు విలన్ పాత్ర అల్లుడు. నువ్వు ఆల్రెడీ బాహుబలిలో చేసావు కదా మామ. నేను బాహుబలిలో చేయడం అల్లుడు. పార్ట్ 1 లో రానా ఇంట్రడక్షన్ నీతోనే కదా ఫస్ట్. దున్నపోతు కదా. నువ్వు మాత్రం మనిషి ఏంటి? ఆ దొంగ మరి అన్ని తెలిసి కూడా. ఆ హీరో హీరోయిన్ పిలిపించండి.
ఒరే అక్సాఖాన్తో ఏ అమెరికానో సల్మాన్ ఖాన్ వస్తారనుకుంటే వచ్చాడేంటి? హీరో ఇక్కడ అనసూయ గారు. ఇప్పుడు ఆడు కాదు హీరో నేను. అనసూయ గారికి నాకు సాంగ్ వేయండి. గుమ్మడి గుమ్మడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి. ఏంటంటే ఇది? ఆడికేమో రౌడీ బేబీ రోజు 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 ఒప్పుకుంటారు, నాకేమో కుమ్మాడి కుమ్మాడి. కూల్ సార్ కూల్. ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇంకో గంట అరగంట అనేలా ఉన్నాడు. సరే గాని రామ్ చరణ్ ఎన్టీఆర్ RRR లో సినిమా చేస్తున్నారు, నేను RRR స్టార్ట్ చేస్తున్నాను. సార్ డబల్ ఆర్ ఏంటి? ఒక ఆర్ అంటే రక్తం ఎక్కించడం అమ్మా, ఇంకో ఆర్ అంటే రాడ్ లేయటం. ఆల్రెడీ వేసి ఏం లేదమ్మా, ఇప్పుడు మేము డైరెక్టర్ని, మీ ఇద్దరు హీరో హీరోయిన్లు. మీ మీద ఫస్ట్ షాట్ ఏంటంటే ఇదేరా మన సినిమా లొకేషన్. అదేంటల్లుడు, ఒక సెట్ ప్రాపర్టీ లేదు, ఏమీ లేదు, సినిమా ఎలా తీస్తారు? వాడికి అవి ఏం అవసరం లేదు. మూర మల్లెపూలు 2 చైనా కెమెరాలు ఉంటాయి చాలు, మొత్తం తీసేస్తాడు వాడు. ఏంటి అలా చేస్తే చూస్తారా? నిన్న నువ్వు ఫోన్ హిస్టరీ చెక్ చేసా, నువ్వు చూసినవన్నీ వాడు తీసినవే. జరగండి, వాళ్ళ షూటింగ్ వాళ్ళదే, మన షూటింగ్ మందే. సీన్ చెప్పండి. ఓకే. ఇద్దరు దూరం నుంచి చూసుకుంటా ఉంటారు. ఆల్మోస్ట్ ముద్దు పెట్టేసిన ఫీల్ అంతే. ముద్దు పెడితే ఎలా ఉండాలంటే 2 లారీలు వచ్చి రే 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 నీ సినిమా థియేటర్ లో రిలీజ్ చేయడానికి, కృష్ణకాంత్ పార్క్ లో రిలీజ్ చేయడానికి రా. ఏం చేస్తున్నారు నువ్వు అక్కడ? సైలెంట్ గా ఉండండి. ఫస్ట్ హీరో హీరోయిన్ వాక్ తీసుకోండి అమ్మా. వాక్, జస్ట్ వాక్. ఎలా ఉంది? ఆ అమ్మాయి నేను రోడ్డు దాటించినట్టే ఉందరా. దగ్గర జరగండి, ఇంకా దగ్గర జరగండి. దగ్గరికి నేను చెప్పాలా? కూల్ గా చెప్పండి సార్. వాడి యాక్టింగ్ లోను అంతే ఇన్వాల్వ్మెంట్, డైరెక్షన్ లోను అదే ఇన్వాల్వ్మెంట్. నువ్వు కొంచెం దగ్గర చేరుకో, నువ్వు కూడా కొంచెం దగ్గర చేరుకో. ముగ్గురు అమీర్పేటలో పాంప్లెట్లు ఏరుకోండి. ఇది ఒక సినిమా, మళ్ళీ మాకు సినిమా డిస్టర్బ్ చేశారంటే చంపుతావే. హీరోయిన్ దగ్గరికి మీరు వెళ్ళి ఐ లవ్ యూ గీత. మరి ఆ అమ్మాయి ఏమంటది? ఐ లవ్ యూ తాత అంటది. ఏమండి ఇలాగవుతే ఎలా చేస్తామండి? చేయవా మరి ఎందుకురా ఎందుకు నువ్వు అరే నువ్వు ఆగరా రే, మా జరగనేనరా. అల్లుడు నేను హీరోగా చెయ్యాలి. మా మామనంట పెట్టి చెయ్యరా ఒకటి. అప్పుడు ఈయన పెడితే టైటిల్ మార్చాలి. మార్చరా, నీకు అలవాటే కదా. మంచం కింద మామ, మంచం మీద బామ అని పెట్టి ఏదో టైటిల్. ఏనా ఏం పెట్టను? ఆకుందా పాకిస్తాన్. ఏంటి సార్ అది? నేను చెప్పించేయండి అయ్యా, మన కొరియోగ్రాఫర్ లేడు. ఓకే ఓకే. హీరోయిన్ ఏం చేస్తే అది ఫాలో అయ్యి. సాంగ్ ప్లీజ్. మీరు స్టెచ్ చేయండి, మేము స్ట్రెచ్చర్ రెడీ చేస్తాం. మైక్ మీకేం పర్లేదు, రండి. 2 కాళ్ళు ఎలాగెళ్తాయి? అలాగెలాగా వెళ్తాయి. ఎలవా 2 కాళ్ళు 2. ఆ డైలాగ్ మిస్ అయింది. హీరో గారిని చూసి నేచురల్ గా మీకు ఏ డైలాగ్ వస్తే చెప్పండి. యాక్షన్. ఈ చదువులు గిదువులు నా వల్ల కాదు, నాకు త్వరగా పెళ్లి చేసింది నాన్న. మీరు ఫీల్ అవ్వకండి, హీరోయిన్ బెంచ్ మీద కూర్చొని ఉంటుంది. నువ్వు వెళ్ళి ఒళ్ళో తలవాల్చి మంచి ప్రేమ ఫీల్, మంచి బ్యాక్గ్రౌండ్. ఓకే రెడీ, యాక్షన్. ప్రేమగా బ్యాక్గ్రౌండ్ ఫీల్ సాంగ్ ఏంటమ్మా. నువ్వు చూడటం తప్ప ఏం పీకలేవురా. పీకు వాడు మనం డిస్టర్బ్ చేస్తూనే ఉంటాడు. మన క్లైమాక్స్ కి వెళ్ళిపోదాం. దేని లైట్స్ ఆఫ్. హీరోయిన్ కి భయం వేస్తుంది, నువ్వు దీపం వెలిగించి హీరోయిన్ భయాన్ని పోగొట్టాలి. లైట్స్ ఆఫ్. ఎక్కడ్రా హీరో దీపం వెలిగించడే? అబ్బా, కరెంటు పోతే చాలు కాఫీలు ఇచ్చేవాడి దగ్గర నుంచి కార్ని ప్రతి ఒక్కడు కరువే. ఎవడైనా చీకట్లో వెలుగు దగ్గరికి వెళ్తాడు, మీరు చీకట్లో కూడా చీకటి దగ్గరికి వెళ్ళారా? రే
రేపే సినిమా రిలీజ్, చూద్దాం ఏం జరుగుద్దో. మన సినిమా ఫెయిల్ అయిపోయిందండి, ఏదో జరిగింది. ఒక్క హిట్ సినిమా చేయలేకపోవాడు. నా కూతుర్ని తీసుకెళ్ళిపోతాను. మామ ప్లీజ్. నో మామా దాన్ని వదిలించుకోవడానికే ప్లాప్ తీసారా? ఏం మాకు ప్లానులు లేవా? అక్షాఖాన్ లేదా? అక్షాఖాన్ మా ప్లాన్లు మాకు ఉంటాయి, మీరు వేసుకోండి చెప్తా. దిల్ పే మారో